హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. నేను ఈ మధ్య రీసెంట్లీ ఒక వీడియో చేశాను కిడ్నీస్ ట్రీట్మెంట్ మీద. మీ కిడ్నీస్ యొక్క ఫంక్షనింగ్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ కిడ్నీస్ పనిచేస్తున్నాయి అనేది ఈజీఎఫ్ఆర్ అనే వాల్యూతో తెలుస్తుంది. ఇది కానీ 15% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే 15% కంటే ఎక్కువ ఉంటే మీ కిడ్నీస్ని ఎలాంటి స్టేజ్లో ఉన్నా కూడా హీల్ చేయొచ్చు. బట్ అంతకంటే తక్కువ ఉంటే హీల్ చేయలేము, మా ట్రీట్మెంట్ పనిచేయదు అని చెప్పాను. అయితే ఆ వీడియో చూసాక చాలామంది మా సెరమ్ క్రియేటినిన్ వాల్యూ పలానా 2 ఉందనో 3 ఉందనో ఎంత ఉంది, దీన్ని మీరు హీల్ చేయగలరా, ఇలాంటి మెసేజ్లు పెట్టారు. సెరమ్ క్రియేటినిన్ వాల్యూ పెడుతున్నారు తప్పించి ఈజీఎఫ్ఆర్ వాల్యూ పెట్టడం లేదు. ఎందుకని? చాలామంది డాక్టర్స్ ఈజీఎఫ్ఆర్ వాల్యూని అసలు చెక్ చేయరు. అందువల్ల వీళ్ళ దగ్గర అసలు ఈజీఎఫ్ఆర్ వాల్యూ వాళ్ళది ఎంతో తెలియట్లేదు. సో సెరమ్ క్రియేటినిన్ వాల్యూ పెడుతున్నారు. అసలు సెరమ్ క్రియేటినిన్ కరెక్ట్ వాల్యూనా, ఈజీఎఫ్ఆర్ కరెక్ట్ వాల్యూనా, దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అయితే వీడియో కాంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, రీసెంట్లీ నేను కండక్ట్ చేసిన వర్క్షాప్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలామంది ఆల్మోస్ట్ 150+ మెంబర్స్ అటెండ్ అయ్యారు. నేను స్టార్టింగ్లో మీకు గుర్తుందో లేదో, ఒక 25 మంది వచ్చినా సరే నేను కండక్ట్ చేస్తానని చెప్పాను. 150+ రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి సపోర్టు, మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇప్పటి వరకు నేను కండక్ట్ చేసిన వర్క్షాప్స్ అన్నింటిలోనూ చెప్పిన విషయాల కంటే చాలా మంచి విషయాలు, చాలా ఎక్కువ విషయాలు చెప్పాను, చాలా ఉపయోగపడే విషయాలు చెప్పాను అని అనడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎనీవే, ఇప్పుడు ఈ వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. కిడ్నీస్కి సంబంధించి ఈజీఎఫ్ఆర్ అంటే ఏంటి అసలు? ఈజీఎఫ్ఆర్ అనే పర్టికులర్ పారామీటర్ ఇది మీకు మీ కిడ్నీస్ ఎంత పర్సంటేజ్ పనిచేస్తున్నాయి అని తెలియజేస్తాయి మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈజీఎఫ్ఆర్ అనేది 90 కానీ 100 కానీ ఉందనుకోండి, అంటే మీ కిడ్నీస్ 100% పనిచేస్తున్నట్లు. ఒకవేళ 100+ ఉన్నా కూడా మీకు 130 140 ఉంటే అప్పుడు కూడా 100కి 100% కిడ్నీస్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్లు. అయితే మీ కిడ్నీస్ కానీ 60 70 ఉంటే 60-70% పనిచేస్తున్నట్లు, ఇంచుమించుగా ఆల్మోస్ట్ అది అలాగే ఉంటుంది. ఒకవేళ కిడ్నీస్ ఈజీఎఫ్ఆర్ వాల్యూ మీకు 30 ఉందనుకోండి, 30% పనిచేస్తున్నట్లు, అంటే అంత కరెక్ట్గా పనిచేస్తున్నట్లు కాదు. ఈ 30ని పెంచాలి. ఒకవేళ మీ కిడ్నీస్ యొక్క ఈజీఎఫ్ఆర్ వాల్యూ 15 ఉంటే, ఇది మా కట్ ఆఫ్ పాయింట్. 15 నుంచి మేము నెక్స్ట్ లెవెల్ తీసుకురాగలం. బట్ 15 కంటే తక్కువ ఉంటే వీ కెనాట్ ట్రీట్. అది నేను చెప్పాను. 15 దాటి ఉంటే ఈజీఎఫ్ఆర్ మీ కిడ్నీస్ని సేవ్ చేసేయచ్చు. ఈ 15ని ట్రీట్మెంట్ ద్వారా 30కో 40కో 50కో కూడా తీసుకెళ్ళచ్చు. కానీ 15 కంటే తక్కువ ఉంటే తీసుకువెళ్ళలేం. దానికి రీజన్ ఏంటి చెప్తాను. దానికి రీజన్ కాసేపట్లో చెప్తాను. అయితే చాలామంది సెరమ్ క్రియేటినిన్ వాల్యూ పంపించి ఈ వాల్యూని బట్టి మీ ట్రీట్మెంట్లో మాకు తగ్గుతుందా లేదా అంటున్నారు. అది చెప్పలేను నేను. దానికి రీజన్ ఏంటి? సెరమ్ క్రియేటినిన్ అనేది ఎప్పుడు కూడా యాక్యురేట్ వాల్యూ కాదు. ఈజీఎఫ్ఆర్ అనేది యాక్యురేట్గా మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత ఉంది, ఎలా ఉంది అని చెప్పేది వాల్యూ. ఇదే మాట డాక్టర్స్ దగ్గరికి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే, అది ఏముంది, సెరమ్ క్రియేటినిన్ బట్టే ఈజీఎఫ్ఆర్ డిరైవ్ చేస్తారు కాబట్టి 2 ఒకటే, ఆ సెరమ్ క్రియేటినిన్ ఒకటి చాలు అంటారు. కానీ కరెక్ట్ కాదు అది. ఎందుకంటే సెరమ్ క్రియేటినిన్ అనే వాల్యూ ఎగ్జాక్ట్లీ మీ కిడ్నీస్ యొక్క ఫంక్షనింగ్ చెప్పే వాల్యూ అయితే కాదు. ఒక్కోసారి కిడ్నీస్ సరిగ్గా పని చేయకపోయినా మీ సెరమ్ క్రియేటినిన్ వాల్యూ నార్మల్గానే ఉండొచ్చు. అది క్రియేటినిన్ వాల్యూ నార్మల్గా ఉంది కాబట్టి నా కిడ్నీస్ బాగా పనిచేస్తున్నాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీ కిడ్నీస్ పూర్తిగా పాడైపోయినా కూడా అది వాల్యూ నార్మల్ ఉండే ఛాన్స్ ఉంది. అది ఎలాగా? ఒక్కొక్కసారి కొంతమందికి మజిల్ వేస్టింగ్ డిసీజెస్ ఉంటాయి, లేకపోతే వయసు బాగా ఎక్కువ ఉంది, వాళ్ళకి సెరమ్ క్రియేటినిన్ వాల్యూ కరెక్ట్గా ఉండదు. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్స్లో కూడా ఒక్కోసారి కిడ్నీస్ సరిగ్గా పనిచేయకపోయినా క్రియేటినిన్ వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే చాలామంది వెజిటేరియన్స్ ఇక్కడ పొరపడుతుంటారు. మేము నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్స్ దిగిన వెంటనే క్రియేటినిన్ వాల్యూ తగ్గిపోయేసరికి నా కిడ్నీస్ బాగైపోయింది అనుకుంటారు. కానీ కాదు. కిడ్నీస్ బాగోకపోవడాన్ని ఆ విధంగా మనం లెక్క వేయకూడదు. క్రియేటినిన్ వాల్యూ తగ్గిపోయినంత మాత్రాన కిడ్నీస్ బాగైపోయినట్లు కాదు. అలాగే
మగవాళ్ళు, ఆడవాళ్ళలో కూడా డిఫరెన్స్ ఉంటది. ఆడవాళ్ళలో సెరం క్రియేటినిన్ తక్కువ ఉంటది. అంత మాత్రాన వాళ్ళ కిడ్నీస్ బాగా పనిచేస్తున్నట్లు కాదు. సో, సెరం క్రియేటినిన్ వాల్యూని చాలామంది ప్రామాణికంగా తీసుకుంటున్నప్పటికీ, మనకి నిజానికి అది పర్ఫెక్ట్ వాల్యూ కాదు. మరి పర్ఫెక్ట్ వాల్యూ ఏది అంటే ఈజీఎఫ్ఆర్. ఈజీఎఫ్ఆర్‌ని కాలిక్యులేట్ చేయడానికి సెరం క్రియేటినిన్ కూడా కన్సిడర్ చేస్తారు. కానీ ఇంకా మిగిలిన నేను చెప్పిన పారామీటర్స్ కూడా యాడ్ చేస్తారు. మేలా, ఫీమేలా, ఏజ్ ఎంత, సిస్టాటిన్ సి ఎంత అనేది కూడా యూజ్ చేస్తారు. సిస్టాటిన్ సి అంటే ఏంటి? ఈ సిస్టాటిన్ సి అనేది ఇదొక ప్రోటీన్. మన బాడీలో ఉండే సెల్స్ ఈ ప్రోటీన్‌ని రిలీజ్ చేస్తుంటాయి. ఈ ప్రోటీన్ మన బ్లడ్‌లో ఒక లెవెల్‌లో ఉండాలి. మీ కిడ్నీస్ కరెక్ట్‌గా పనిచేస్తుంటే ఎక్సెస్ సిస్టాటిన్ సిని ఫిల్టర్ చేస్తుంటాయి. సో, అవి ఫిల్టర్ చేసేస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా ఈ సిస్టాటిన్ సి అనేది ఒక నార్మల్ రేంజ్‌లో ఉంటది. కిడ్నీస్ సరిగ్గా పనిచేయట్లేదు. డిఫెక్టివ్‌గా ఉన్నాయి. అప్పుడేంటి ఈ సిస్టాటిన్ సిని సరిగ్గా ఫిల్టర్ చేయవు. అప్పుడేమవుతుంది సిస్టాటిన్ సి వాల్యూ పెరుగుతుంది. మీ ఈజీఎఫ్ఆర్ కాలిక్యులేషన్‌లో ఈ సిస్టాటిన్ సి వాల్యూ యాడ్ చేసినప్పుడు అప్పుడు మోస్ట్‌లీ మీ ఈజీఎఫ్ఆర్ వాల్యూ కరెక్ట్‌గా మీ కిడ్నీస్‌ని పనిచేస్తున్నాయో ఎంత పనిచేస్తున్నాయో ఆ వాల్యూని ఇస్తాయి. సో, ఇది ఇంక్లూడ్ చేసినప్పుడు మీకు క్రియేటిన్ వాల్యూ నార్మల్ వాల్యూ ఉన్నప్పటికీ ఈజీఎఫ్ఆర్ వాల్యూ ఏ 30 40 ఉండొచ్చు. అదేంటి ఇది క్రియేటిన్ అది 1 ఉంది. ఈజీఎఫ్ఆర్ ఏంటి 30 ఉంది. ఇంత తక్కువ ఉంది. ఆ క్రియేటిన్ అలాంటప్పుడు 2.5 ఉండాలి కదా అంటే నో. క్రియేటిన్ వాల్యూ మీకు అంతే ఉంది. వేరియస్ రీజన్స్ వల్ల. కానీ మీ కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ సిస్టాటిన్ సి వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఇప్పుడు ఈజీఎఫ్ఆర్ వాల్యూ తగ్గిపోయింది. అలా ఉంటది. సో, అందుకనే నేను ఎప్పుడు కూడా ఈజీఎఫ్ఆర్ వాల్యూనే చూపించమంటాను. అది చూడండి అది గాని 15%కి ప్లస్ సైడ్ ఉంటే అంటే 15 18 20 ఉంటే మీ కిడ్నీస్‌ని సేవ్ చేయొచ్చు. అంటే మీ కిడ్నీస్ ఫంక్షనింగ్‌ని పెంచేయొచ్చు. 15 ఉన్నదాన్ని 30కి తీసుకోవచ్చు, 40కి తీసుకెళ్ళొచ్చు, 100కి తీసుకెళ్ళలేం. ఎందుకంటే 15 దాకా వచ్చిందంటేనే కిడ్నీ ఒక లెవెల్‌లో డ్యామేజ్ అయినట్టు. అప్పుడు మనం 30కి తీసుకెళ్ళొచ్చు, 40కి తీసుకెళ్ళొచ్చు. లేకపోతే చాలా కాలం నుంచి డ్యామేజ్ అయి ఉంటే 25 దగ్గరికి దాకా తీసుకెళ్ళొచ్చు. బట్ స్టిల్ 25% కిడ్నీస్ పనిచేస్తుంటాయి. హెల్తీగా ఉంటాయి. అక్కడ ఆపేయొచ్చు మనం దాన్ని. ఇంక ఫర్దర్ కిడ్నీ డ్యామేజ్ లేకుండా చేయొచ్చు. సో, ఈ విధంగా చేయొచ్చు. బట్ అంతకంటే తక్కువ ఉంటే ఎందుకు బాగు చేయలేమంటే కిడ్నీస్ రిపేర్ జరిగేది ప్రోటీన్స్ వల్ల. అంటే ప్రోటీన్స్‌ని కొంతైనా మీ కిడ్నీస్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మీ కిడ్నీస్ హీల్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈజీఎఫ్ఆర్ 60 ఉందనుకోండి. ప్రోటీన్స్‌ని ఈ మీ కిడ్నీస్ పనితీరు తగ్గింది. ఫిల్టరేషన్ తగ్గింది. బట్ స్టిల్ ప్రోటీన్స్‌ని యాక్సెప్ట్ చేస్తాయి. సో, మరీ ఎక్సెస్ ప్రోటీన్స్ కాకుండా ఒక అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్‌ని యాక్సెప్ట్ చేస్తే సో, మన ఏదైతే మేము డైట్ ఇస్తామో అందులో ప్రోటీన్స్ ఉంటాయి. ఉండి అవి కిడ్నీస్‌ని హీల్ చేస్తాయి. సో, ఆ 60 ఉన్నది కాస్త 100కెళ్తది. సో, ఎలా ఎళ్తుంది? ఆ ప్రోటీన్స్ వల్ల. అంటే ప్రోటీన్స్ ఒక్కటే అని కాదు. ఈ డైట్‌లో ప్రోటీన్స్ ఉంటాయి. ఇంకా కిడ్నీని డ్యామేజ్ చేయని, కిడ్నీకి హెల్ప్ అయ్యి వేరే అన్నీ కూడా ఉంటాయి. బట్ రిపేర్ జరిగేది మాత్రం ప్రోటీన్స్ వల్లే. సో, ఆ ప్రోటీన్స్ అనేవి యాక్సెప్ట్ చేయగలగాలి. సో, 60% ఉన్నదాన్ని ప్రోటీన్స్ ఇవ్వడం వల్ల సఫిషియంట్ అమౌంట్‌లో ఇవ్వడం వల్ల అది 100 దాకా ఎళ్తది. అది మీకు 30% ఉందనుకోండి 60% కిడ్నీస్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు ఇచ్చేంత ప్రోటీన్ ఇవ్వం. 30% కన్నా ఉన్నప్పుడు ఇంకా తగ్గుతుంది. 20% ఉన్నప్పుడు ఇంకా తగ్గుతుంది. 15% ఉన్నప్పుడు ఇంకా తగ్గుతుంది. బట్ తగ్గుతుంది గానీ స్టిల్ ఉంటుంది. ఎందుకు? ఆ కొంచెం అన్న ప్రోటీన్‌ని మీ కిడ్నీస్ ప్రాసెసింగ్ చేయగలుగుతున్నాయి. ఫిల్టర్ చేయగలుగుతున్నాయి. సో, ఆ కొద్ది ప్రోటీన్ ఏదైతే ఇస్తామో అదే మీ కిడ్నీస్‌ని హీల్ చేస్తది. అందువల్ల సాధారణంగా 15% ఉన్న వాళ్ళకి 2-2.5 మంత్స్, 3 మంత్స్ పడతది. కిడ్నీస్ ఒక పర్టిక్యులర్ నెంబర్ దాకా రావడానికి. ఎందుకంటే తక్కువ ప్రోటీన్ ఇస్తున్నాం కాబట్టి హీలింగ్ స్లోగా ఉంటది. ఈ 15 కాస్త మెల్లిగా 20 అవుతది, 25 అవుతది, 30 అలాగా ఒక 2-3 మంత్స్‌లో అది మాక్సిమం దాకా వెళ్ళగలదో అంత దాకా వెళ్ళి అక్కడ ఆగుతది. ఈ 40 45 ఎక్కడో లేకపోతే 50 అదే 60 ఉందనుకోండి 60 నుంచి 100కి అది ఆల్మోస్ట్ వితిన్ 1 మంత్‌లో వెళ్ళిపోతది. ఎందుకు? ఎక్కువ ప్రోటీన్ అది అక్కడ యాక్సెప్ట్ చేస్తుంది.
హీలింగ్ ఫాస్ట్‌గా అవుతుంది. సో, వితిన్ 1 మంత్‌లో ఈ 60 కాస్త 100కి వెళ్ళిపోతది. సో, ఆ విధంగా ఎంత కాలంలో మీ కిడ్నీస్ బాగవుతాయనే దానికి మీ కిడ్నీస్ కరెంట్ సిట్యుయేషన్ ఎక్కడుంది అనేది డిపెండ్ అయి ఉంటది. 15 ఉంటే 40 వెళ్ళడానికి 2 మంత్స్ పట్టొచ్చు. ఒకవేళ 40 ఉందనుకుందాం. అది 70కి వెళ్ళడానికి 1 ½ మంతే పట్టొచ్చు. 70కో, 80కో వెళ్ళడానికి. అది 60 ఉంటే 100కి వెళ్ళడానికి వితిన్ 1 మంత్‌లో అయిపోతుంటది. సో, అలాగా కరెంట్ మీ కిడ్నీ స్టేటస్ ఏదుందో అక్కడి నుంచి అదుంటుంది. 15% కంటే లో ఉంటే వాళ్ళకి ప్రస్తుతానికి మా దగ్గర ట్రీట్మెంట్ లేదు. దీనికి నేను కనిపెట్టాలి. దానికి ట్రై చేస్తున్నాను. వర్క్ చేస్తున్నాను. డయాలిసిస్ మీద ఉండే వాళ్ళని ఎలాగా కిడ్నీ మళ్ళీ ఫంక్షనింగ్ చేయాలి. దాని మీద నా రీసెర్చ్ నడుస్తుంది. నా రీసెర్చ్ సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ప్రస్తుతానికైతే 15+ అబోవ్ ఈజీఎఫ్ఆర్ ఉన్న వాళ్ళని నేను కంప్లీట్‌లీ సేవ్ చేయగలను. అదండి సంగతి. సో, మీరు ఈసారి సెరమ్ క్రియేటినిన్ అనే దాని బదులు ఈజీఎఫ్ఆర్ అనే దాన్ని ప్రామాణికంగా తీసుకోండి. అది సింపుల్ బ్లడ్ టెస్ట్ అది చేయించి, ఆ వాల్యూని చూసి దాన్ని బట్టి నన్ను అప్రోచ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.